యేసుక్రీస్తు ఒక్కటంటే మోకాళ్ళు వేసాడు, దేవుడి వైపు చూశాడు. యూదా కాదు, వాడు కాదు, సాతాను కాదు. అర్థమైందా? సాతాను కాదు. హలో, నేను సాతాను యుద్ధం పోరాడుతున్నాను. స్పిరిచువల్ వార్ఫేర్ నా బురుము మంటలు, ఆ ఫైర్ ఏముండదు, చెమటలు పడతాయి నీకు ఆ ఫైర్ దెబ్బకి. అండర్స్టాండ్ ద ప్రాబ్లం. అసలు తప్పెక్కడ, ఎక్కడ నేను మిస్, ఏమి చూడట్లేదు. సో యేసుక్రీస్తు ఇన్ ఫుల్ యాగనీ. ఏంది బ్రవ్వా, ఏందది, దేని గురించి చేస్తున్నావు? అప్పుడు విన్నా, తండ్రి సాధ్యమైతే ఇందులో కూడా లేదు, ఈ గిన్నెలో కూడా లేదు. గిన్నె ఇస్ డెత్, మరణం, పాతాళంలోకి వెళ్ళటం, ఓ పెయిన్ఫుల్ థింగ్, చచ్చిపోవటం, ఈ లోకం వదులుకు. ఈ గిన్నె నా అక్కడ ఉంది, యొద్ద నుండి తొలగించు. నీలో ఉన్నది తొలగించు, గిన్నె నీ యొద్ద నుండి వెళ్ళిపోద్ది. గాట్ ఇట్? నీలో ఉన్నది గిన్నె నుంచుతుంది. అర్థమవుతుందా? తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, అయినా నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధి. నేను అడిగా, ఏంది ప్రభు ఆయన అట్లా చేస్తున్నాడు? అప్పుడు దేవుడు చెప్పాడు, యేసు ప్రభు ప్రాబ్లం ఏంటంటే, ఏంది ప్రభు, సేమ్ ఆల్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. మీరు ఎట్లా ఫలానా వాడి వల్ల జరిగింది, వీడి వల్ల జరిగింది, నేను క్షమించలేకపోతున్నాను, నేను మారలేకపోతున్నాను, లేకపోతే వాళ్ళ వల్ల ఇలా అయిపోయింది కాబట్టి వాళ్ళొద్దు, వీళ్ళొద్దు, ఇలా వద్దు, మనం ఇంకా క్షమిద్దాం, ఇంకా బాగా బతుకుదాం, మంచిగా ఉందాం. సాతానే ఇవన్నీ చేస్తున్నాడు. అది రెవల్యూషనే కాదు, అది చెత్త బ్రెయిన్, అది జస్ట్ థాట్స్. మరి ఎట్లా ప్రభు? అప్పుడు అన్నాడు, యేసు ప్రభు ప్రాబ్లం ఏంటో తెలుసా? అది నాకు ఇవ్వలేడు. అర్థమైందా? తను నాకు ఇచ్చుకోలేకపోతున్నాడు. 44 lakhs per annum. యు గాట్ మై పాయింట్. అర్థమైందా? అర్థం కాలేదా? యేసు ప్రభు ప్రాబ్లం ఏంటంటే, ఇందులో నేను నీకు ప్లీజ్ కన్సిడర్. ఉన్నారా? అర్థమైందా? అర్థం కాలేదా? ఆ తప్పు దేవుడు, కొంచెం నా వర్డ్ని బాగా అర్థం చేసుకోండి, ఆ తప్పు దేవుడు నిన్ను చేయొద్దు అంటలా, నిన్నిచ్చే తప్పు నేను చూసుకుంటా అంటున్నాడు. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. మీకు అర్థమైందా? తేడా ఉంది. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? నువ్వు దేవుడికి అప్పగించక ప్రాబ్లం. అవును, మీకు ఐ విడెంట్ గెట్ ఇట్. పేతురు ఉన్నాడు, ఏరా నన్ను మరుగుజ్జోడంటవా, భర్తలోడంటవా, పుట్టోడంటవా, ఓ నో ప్రభు,